సో శైలత గారు, నిజంగా మార్కెట్లో ఫేక్ శారీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. సో అది రియల్ ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి మేము? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం దాన్ని డిజైన్ అంతా స్క్రీన్లో చేసేసి స్క్రీన్తో ప్రింట్ చేసేస్తారు అనమాట. మొత్తం ఆ కలంకారీ శారీ అన్ని డేస్లో వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది? మొత్తం శారీ అవ్వడానికి వాళ్ళకి 2500 to 3000 అయితే పడుతుంది. బట్ బయట మార్కెట్లో మనకు కలంకారీ అని చెప్పేసి మా శారీ ఎంతకి దొరుకుతుంది? 1900 కూడా దొరుకుతుంది. ఓహో, నువ్వు చెప్పు. ఇది మంగళగిరి శారీ అంటున్నారు. ఓకే, ఇది మంగళగిరి అయితే ఇది కాటన్ కాదు, కానీ ఇదంతా స్క్రీన్ మీదే అయింది. ఓకే, వ్యూవర్స్ని చూసారు కదా, సో వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతుంది, మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు? వీవర్స్ కూడా సేమ్ ఇదే అండి ప్రాబ్లమ్. ఇప్పుడు కరెక్ట్గా తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇందులో నేను అడిగాను, ఇందులో వీవింగ్ మిస్టేక్ ఏముందమ్మా చూపించాను. ఇదొక ముక్క ఎక్కడి నుంచో తెచ్చి ఇదొక ముక్క ఎక్కడి నుంచో తెచ్చి కుట్టేసి ఇది వీవర్స్ మిస్టేక్ అని చెప్తున్నారు. లిటరల్లీ ట్రాష్ అనమాట ఇదంతా. ఇప్పుడు మీరు చెప్పే ఫేక్ శారీస్లో ఎక్కువగా ఏ శారీస్ ఫేక్ చేయబడుతున్నాయి? వాళ్ళు వాల్యూ చైన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ భవ్య. ఇప్పుడు తెల్లనివన్నీ పాలు కాదు, పట్టుకుందల్లా బంగారం కాదు. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు శైలత గారు అంటున్నారు మనం పట్టుకున్న ప్రతి చీర కూడా మన హ్యాండ్లూమ్ వీవర్స్ చేసింది కాదని అంటున్నారు. ఎందుకు శారీస్లో కూడా ఫేక్ ఉంటాయా? ఇవన్నీ మాట్లాడడానికి నిత్యము హ్యాండ్లూమ్ వీవర్స్తో దగ్గరుండి ట్రావెల్ చేసినటువంటి ఈ శైలత గారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. యా, సో ఇప్పుడు శారీస్లో కూడా ఫేక్ ఉంటాయా? అసలు ఈ మార్కెట్లో ఉండే శారీస్ చాలా ఇప్పుడు పెరిగిపోయినాయి, డిజైన్స్ కానీ స్టైల్స్ మోడల్స్ కూడా. వాటిలో ఫేక్ ఉంటాయా? అసలు అసలు ఉంటే వాటిని ఎలా తెలుసుకోవాలి మేము? చాలా ఉన్నాయండి ఫేక్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని వీవ్స్లో ఫేక్ వచ్చేసినాయండి. ఓకే, తెలుసుకోవడం కూడా కష్టం అనుకునేంత ఫేక్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అనమాట, అంత ఎక్కువైపోయింది. సో శైలత గారు, నిజంగా మార్కెట్లో ఫేక్ శారీస్ ఉన్నాయా? అసలు ఉంటాయా శారీస్లో కూడా ఫేక్గా? చాలా ఉన్నాయండి, చాలా వీవ్స్లో ఫేక్ వచ్చేసినాయి. అది రియల్ ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి మేము? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది యాక్చువల్లీ. అండ్ కలంకారీ ప్రాసెస్లో వాళ్ళు మిల్క్ అండ్ కరక్క ఇవన్నీ యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎప్పటికీ పట్టే ఉంటుంది ఆ కలంకారీ శారీకి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఫీల్ కోసం వాటికి కూడా ఆ స్మెల్ వచ్చేలాగా యాడ్ చేస్తున్నారు అనమాట. సో కలంకారీ ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్ ప్రింటే ఉంటాయి ఇప్పుడు. లైక్ 90% స్క్రీన్ ప్రింటే ఉన్నాయి. పైన ప్రింట్ వరకు అవుట్లైన్ వరకు స్క్రీన్ మీద చేసి ఫిల్లింగ్ మాత్రము హ్యాండ్తో చేస్తున్నారు. సో అవుట్లైన్ యాక్చువల్లీ ఒక 10 days అయినా పడుతుంది మొత్తం సారీ. నార్మల్గా అసలు కలంకారీ ఒరిజినల్ అయితే కనుక ఖచ్చితంగా దాని మీద ఉన్న డిజైన్ అంతా మన వీవర్స్ కాదు, ఆర్టిస్ట్ కాళహస్తిలో ఉంటారు అనమాట ఎక్కువ. సో వాళ్ళు డైరెక్ట్ గా పెయింట్ వేస్తారు. వాళ్ళు కలం అంటే పెన్, కలంకారీ. సో మనకి ఆంధ్రాలో టూ టైప్స్ ఉన్నాయి కలంకారీస్. ఏంటంటే ఒకటి పెడన, అది బ్లాక్తో కలంకారీ చేస్తారు. ఇంకొకటి మచిలీపట్నం పెడనలో బ్లాక్ కలంకారీ, కాళహస్తిలో పెన్ కలంకారీ. సో పెన్ కలంకారీని చాలా ఎక్స్ట్రీమ్లీ మ్యానిపులేట్ చేస్తారు. మొత్తం దాన్ని డిజైన్ అంతా స్క్రీన్లో చేసేసి స్క్రీన్తో ప్రింట్ చేసేస్తారు అనమాట మొత్తం. సో ఇట్ ఈస్ హార్డ్ టు ఐడెంటిఫై. తర్వాత పెన్తో ఫిల్ చేస్తారు. ఇప్పుడు మనకి కలర్స్ కావాలనుకోండి, దాన్ని పెన్తో ఫిల్ చేస్తారు. ఓకే, ఆ ప్రాసెస్ టైం తగ్గుతుంది. ఒక 10 days తగ్గినట్టే కదా. ఫిల్లింగ్ పెద్ద కష్టమే కదా. అవుట్లైన్ ఎప్పుడైనా డ్రా చేయడం కష్టం, కానీ ఫిల్లింగ్ అంత కష్టం కాదు కదా. సో నార్మల్ ఒరిజినల్ వాళ్ళు అయితే డ్రా చేస్తారు. మినిమం ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళకి? ఒరిజినల్ వాళ్ళు 10 అవుట్లైన్ కోసం 10 days పడుతుంది. అండ్ మొత్తం సారీ మొత్తం రెడీ అవడానికి 15 to డిపెండ్స్ ఆన్ ద. ఒక్కొక్కసారి మొత్తం రామాయణం స్టోరీ అంతా ఉంటుంది అనమాట ఒక సారీ మీద. అట్లా స్టోరీస్ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. చిన్న చిన్న డిజైన్స్ అట్లాంటివి అయితే తక్కువ పడతాయి అనమాట. సో నార్మల్గా ఒరిజినల్ వాళ్ళు వీవ్ చేసేటప్పుడు, ఆర్ట్ వేసేటప్పుడు ఆ కలంకారీ శారీకి అన్ని డేస్లో వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది? వాళ్ళకి రోజుకి 200, అట్లీస్ట్ 150-200 వేసుకున్న మొత్తం శారీ అవ్వటానికి వాళ్ళకి 2500 to 3000 అయితే పడుతుంది. ఓకే, బట్ బయట మార్కెట్లో మనకు కలంకారీ అని చెప్పేసి మా శారీ ఎంతకి దొరుకుతుంది? 1900 కూడా దొరుకుతుంది. ఓహో,
అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 3000 చేంజ్ దాకా అయిన శారీ, ఒరిజినల్ శారీ బయట మనకు ఒరిజినల్ అని చెప్పింది 1900కి వస్తుంది. 1900 కూడా వస్తుంది. ఎలా ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు మళ్ళీ అది కూడా. ఓకే. అది యాక్చువల్లీ మొత్తం స్క్రీన్ మీద చేసేస్తున్నారు. అదెంత వాళ్ళకి ఒక 300 రూపీస్లో అయిపోతుంది. అంత సింగిల్ టైంలో కూడా అయిపోతుంది కాబట్టి 300 అయిపోయిందని 1900కి అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఒరిజినల్ 300లో ఓన్లీ ప్రింటింగ్ అవుతుంది, కానీ సారీ కూడా ఉంటుంది కదా దాంట్లో. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను అది పనిగా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి కొనుక్కొచ్చాను సారీ. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో నువ్వు చెప్పు, ఇది మంగళగిరి సారీ అంటున్నారు. ఓకే, ఇది మంగళగిరి అయితే ఇది కాటన్ కాదు అండ్ ఇది పట్టు కూడా కాదు. కాటన్ అయితే వీవింగ్ కాస్ట్ మినిమం 1200 పడుతుంది. మెటీరియల్ కాస్ట్ అంతా వీవింగ్ అంతా కలిపితే కాస్టింగ్ 1200 అన్న అవుతుంది మినిమం. పోనీ పట్టు అనుకుంటే ఒక 5000 6000 అన్న ఉంటుంది మంగళగిరి పట్టు అనుకుంటే. ఇది పవర్లూమ్ సారీ, హ్యాండ్తో వీవ్ చేసింది కాదు. అండ్ ఈ బార్డర్ ఒక్కటే మంగళగిరి టైప్ బార్డర్ అనమాట. దీన్ని నిజాం బార్డర్ అంటారు. మంగళగిరిలో వైడ్లీ యూజ్డ్ అనమాట ఈ బార్డర్. ఇప్పుడు కంచి బార్డర్స్ వచ్చాయి, కానీ పాతకాలంలో అయితే అన్ని ఇవే బార్డర్స్, నిజాం బార్డర్స్. సో ఈ బార్డర్ని పట్టుకుని మంగళగిరిలో వీవ్ చేశారు. ఇది సపోర్ట్ హ్యాండ్లూమ్స్ అని చెప్తారు ఒక పక్కన. తర్వాత ఈ డ్రా చేసింది ఉంటుంది కదా, మన ఇంట్లో ఉమెన్ డ్రా చేస్తున్నారు, అందుకే కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. న్యాచురల్గా డ్రా చేసినప్పుడు ఇలాంటివన్నీ చాలా సాధారణం. మీరు దాన్ని బ్లేమ్ చేయకూడదు, మళ్ళీ రిటర్న్ తీసుకురాకూడదు అని చెప్పి మాట్లాడి చెప్తున్నారు. కానీ ఇదంతా స్క్రీన్ మీదే అయింది. ఓకే, కొన్ని స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయి పెడనలో అలాగా, ఇవన్నీ స్క్రీన్ మీదే చేస్తున్నారు. ఇదంతా స్క్రీన్ మీద ప్రింట్ అయింది, కానీ వాళ్ళు ఒరిజినల్ కలంకారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు మామూలు ఇన్ జనరల్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అవును ఒరిజినల్ కలంకారీ అయితే ఇంత కాస్ట్ బదులు అదేదో బాగానే ఉంది కదా ఇది తీసుకుంటాం అనే ఫీలింగ్ లో ఉంటారు. కొనుక్కోమానండి, ఇప్పుడు అమ్మటంలో తప్పలేదు, అన్నిట్లో వస్తాయి, అన్నిట్లో ఫేక్ ఉంటాయి. అది చెప్పి అమ్మండి. మీరు ఇది ఒరిజినల్ కలంకారీ కాదు, స్క్రీన్ ప్రింటెడ్ కలంకారీ అని చెప్పండి, లేదా డిజిటల్ ప్రింటెడ్ కలంకారీ అని చెప్పండి. ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, మీరు చెప్పట్లా ఒరిజినల్ అని చెప్తున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. రేపు ఒరిజినల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు 5000 6000 చెప్తారు. 6000 చెప్పినప్పుడు అక్కడ తక్కువకి వచ్చింది కదా, వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తున్నారు, మీరు ఎక్కువకి ఇస్తున్నారు అంటున్నారు. వీళ్ళు ఆథెంటిక్గా ఉన్నా వీళ్ళని ఎవరు నమ్మట్లేదు మీ అబద్ధాల వల్ల. మీరు మీ బిజినెస్ కోసం మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు నమ్మట్లేదు కదా. రైట్, ప్రాబ్లం అది. అదే సేమ్ కలంకారీ అయినా అంతే, హ్యాండ్లూమ్ అయినా అంతే, అన్నిట్లో అంతే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా చూసినప్పుడు వ్యూవర్స్ని చూసారు కదా, సో వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతుంది మీరు ఎట్లా అబ్జర్వ్ చేశారు? వీవర్స్ కూడా సేమ్ ఇదే అండి ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంతకుముందు కాటన్ ఎక్కువ మనకి పొందూరు అయినా కానీ అండ్ మంగళగిరి అయినా కానీ వెంకటగిరి అయినా కానీ ఎక్కువ కాటనే ఉండేది మనకు. ఫేమస్ చాలా, వెంకటగిరి కాటన్ ఫేమస్, అన్ని ఫేమస్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరు పట్టులోకి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే కాటన్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళకి వీవింగ్ కూడా కష్టం. కంపారిటివ్లీ పట్టు వీవింగ్, కాటన్ కొంచెం కష్టం. ఇది 1 డేలో చేయగలిగితే అది 2 డేస్లో పడుతుంది. సో అదొక ప్రాబ్లమ్. కాటన్ తక్కువ అయిపోయింది. కాటన్లో కూడా మిక్స్డ్ వచ్చేసినాయి, ప్యూర్ కాటన్ ఏం లేదు, మిక్స్డ్ వచ్చేసినాయి. అండ్ పట్టు అని చెప్తున్నారు కదా, అది పట్టు కాదు. ఫస్ట్ పట్టు కొనాలంటే పర్ కేజీ 6000 అవుతుందంట. అదే సెమీ పట్టు విస్కోస్ అనమాట, విస్కోస్ అయితే 400 పర్ కేజీ. సో చాలా సారీస్ వస్తాయి కదా, సెమీ పట్టుతో చేసేసి పట్టు అని చెప్పి అమ్ముతున్నారు. ఓకే, నిజంగా పట్టుతో చేసిన వాళ్ళు అక్కడ నష్టపోతున్నారు. వాళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ ఉంది కదా, మీ దగ్గర ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అని చెప్పి. ప్రైస్ అనేది మోస్ట్లీ లాస్ చేస్తుంది అంటారు వ్యూవర్స్ ని. చేస్తుంది. అండ్ వీవర్స్ కూడా ఎలా అయిపోయారంటే, మనం ఇంత ఆథెంటిక్గా చేసినా కానీ వీవర్స్ అయినా జెన్యున్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇంకా మనం కూడా వదిలేద్దాం అనే మైండ్ సెట్లోకి వచ్చేసారు. కస్టమర్స్ నమ్మట్లేదు. నా ముందే జరిగింది ఒకసారి, ఆ షాప్లో తక్కువ ఉంది, మీ షాప్లో ఎందుకు ఎక్కువ చెప్తున్నారు అన్నారు. వీళ్ళు ఇది ఒరిజినల్ అండి, అది పవర్లూమ్ కాదు, ఐ థింక్ అది సెమీ పట్టు అండి అని చెప్పారు. అమ్ముకునే వాళ్ళు అందరూ అలాగే చెప్తారులే, ఒక షాప్ గురించి ఒక షాప్ అలాగే చెప్తారులే అన్నారు. అంటే వాళ్ళు కరెక్ట్గా తెలుసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంకా వీళ్ళు ఎంతవరకు నమ్మించగలుగుతారు, ఏం చేసి నమ్మించగలుగుతారు? అది పట్టుకి సెమీ పట్టుకి వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. పట్టు కొంచెం లైట్ ఉంటుంది, సెమీ పట్టు కొంచెం హెవీ ఉంటుంది. ఇంకా ఫీల్ అండ్ మిగతావన్నీ కొంచెం ఆల్మోస్ట్ సేమ్ లుక్ అలాగే ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడి కొనుక్కుంటారు.
అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియా వచ్చాక ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, లైక్ ఒకసారి వేసాక మళ్ళీ వేయరు. సో కాస్ట్ తక్కువకి వస్తే చాలు కదా అనే ఫీలింగ్లో చాలా మంది ఇష్టపడే కొనుక్కుంటున్నారు, కొంతమంది తెలియక కొనుక్కుంటున్నారు. సో ప్రాబబ్లీ ఏంటంటే కాస్ట్ బట్టి తీసుకున్న ఓకే తీసుకోండి, బట్ అది ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అని తెలుసుకొని తీసుకోండి అంటున్నారు, అంతే కదా. మనం ఏం చేయగలుగుతాం, అట్లీస్ట్ కొంచెం ఎంత ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఎడ్యుకేట్ చేయగలుగుతాం మహా అయితే. ఒక ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానికి, అదైనా పర్లేదు కదా. ఇక్కడ నష్టపోతున్నారు కన్నా మన క్రాఫ్ట్ చచ్చిపోతుంది బేసిక్గా. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఆల్రెడీ మన వీవర్స్ అందరూ మాకు వచ్చేది చాలా తక్కువ, వాళ్ళ స్కిల్ మాకు వచ్చేది చాలా తక్కువ, లాసెస్లో ఉంటాము, చాలా మూవీస్లో కూడా చూస్తాం మనము. సో మాకు సరిపోదు ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి నేర్పించలేదు చాలామంది ఆ స్కిల్ని, అక్కడితో ఆపేశారు. ఆపేసి ఇప్పుడు జాబ్స్ లేవు చాలామందికి, చదువుకుంటున్నారు కానీ జాబ్స్ లేవు కదా. కానీ వాళ్ళు మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి వాళ్ళ స్కిల్ కంటిన్యూ చేద్దామంటే వాళ్ళ చేతిలో స్కిల్ లేదు. డిమాండ్ ఉంది, మీ హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ అని చెప్పి సెమీ అమ్ముతున్నారు, కానీ మీ దగ్గర స్కిల్ లేదు, మీరు చేయలేకపోతున్నారు. అది ఒకటి. సో మొత్తానికి ఒక ఆర్ట్ అనేది చనిపోతుంది అనే భావనతో మీరు మొత్తం ఒక సీరియస్గా దీని మీద వర్క్ చేస్తున్నారా? నేను వర్క్ చేస్తే మారేది, దిస్ ఈజ్ వాస్ట్, మనం అసలు ఏం చేంజ్ చేయలేము యాక్చువల్లీ. కానీ ఎంతో కొంత హెల్ప్ అవుద్ది కదా ఇప్పుడున్న వాళ్ళకి, అట్లీస్ట్ వాళ్ళకన్నా. వాళ్ళకి ఇంకో పని రాదు పాపం. ఒకసారి పొందూరు వెళ్ళాను నేను, అక్కడ ఒక చిన్న ఊరుంది, వాళ్ళు ఇద్దరు కాటన్ శారీస్ వీవ్ చేస్తారు. కాటన్ చాలా తక్కువ యూజ్ చేస్తారు, కాటన్ శారీస్ వీవ్ చేస్తున్నారు. వాళ్ళు బతిలాడుతున్నారు ఒక శారీ తీసుకోండి అని చెప్పి. వాళ్ళకి అంత మంచి స్కిల్ ఉండి వాళ్ళతో బతిలాడించుకుంటున్నాం మనం. వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ లేరు, వాళ్ళకి ఇంకో పని రాదు, వెళ్ళి కూలి పని చేసుకోలేరు, బిజినెస్ చేసుకోలేరు, వాళ్ళకు ఉన్నది అదొక్కటే. పాపం వాళ్ళకి ఆధారం కూడా లేకపోతే ఎలా ఇప్పుడు? రైట్. సో అట్లీస్ట్ ఉన్న వాళ్ళన్నా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు నేను కాదు, నాకు తెలిసిన చాలా తక్కువ, చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ మీరు పొందూరు ఖాదీ అన్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ ఇలా అడుగుతున్నారు. బట్ మార్కెట్లో మనకు పొందూరు ఖాదీ కాటన్ అయితే చాలా చాలా చాలానే దొరుకుతుంది కదా. పొందూరు ఖాదీ యాక్చువల్లీ, ఖాదీ అంటే యాక్చువల్లీ ఒక ప్రాసెస్ అండి, ఇట్స్ నాట్ వీవ్. వాళ్ళు రాట్నంలో నూలు వడికి అండ్ చేత్తో వీవ్ చేస్తే దాన్ని ఖాదీ అంటారు. అది కాటన్ అయినా అవ్వచ్చు, సిల్క్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే. సో ఈ ప్రాసెస్ యాక్చువల్లీ అది నూలు వడికేది ఉంటుంది కదా, అది ఒక 8 స్టెప్ ప్రాసెస్ అనమాట. 8 స్టెప్స్ ఉంటుంది. 8 స్టెప్. పొందూరులో ఫేమస్ ఏంటంటే ఫిష్ ముళ్ళు ఉంటుంది, ఒక ఫిష్ పేరు ఏదో నాకు గుర్తులేదు. ఆ ముళ్ళుతో క్లీన్ చేస్తారు ఫస్ట్. ఓకే ఓకే. కాటన్ని దానిలో డీసీడింగ్ అవన్నీ చేసి దాన్ని క్లీన్ చేస్తారు. చేశాక దాని తర్వాత ఒక 7 స్టెప్స్ ఉంటాయి. మొత్తం దారం అవ్వాలంటే ఒక 7 స్టెప్స్ ప్రాసెస్ అనమాట. ఆ దారం అయ్యాక మళ్ళీ నార్మల్ వీవింగ్ ఎలా, హ్యాండ్లూమ్ వీవింగ్ ఎలాగా అది చేస్తారు. అప్పుడు అది మొత్తం ప్రాసెస్ కలిపి ఖాదీ అవుతుంది అనమాట. ఈ చెరకా ఉంటుంది కదా, ఆ చెరకాలో కొన్ని మెకనైజ్డ్ చెరకాస్ వచ్చాయి, స్టిల్ ఖాదీ కిందే కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు మనకి పొందూరు ఖాదీ అని అమ్మేవన్నీ పొందూరు ఖాదీ. ఇప్పుడు నేను వేసుకుంది కూడా పొందూరు నుంచే, బట్ దిస్ ఇస్ కాటన్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక వార్ప్ వెఫ్ట్, అంటే మనకి ఇటొకటి ఉంటుంది కదా అడ్డంగా అండ్ నిలువుగా దారం, ఒకదాన్ని వార్ప్ అంటారు, ఒకదాన్ని వెఫ్ట్ అంటారు అనమాట. వార్ప్లో కానీ వెఫ్ట్లో కానీ వాళ్ళు ఒక లైన్, ఒక దారాన్నేమో ఖాదీతో అదే చేత్తో వడికిన దారం యూజ్ చేస్తారు, రెండో దారం ఏమో నార్మల్ మెషిన్ మేడ్ దారం యూజ్ చేస్తారు. సో అప్పుడు దాన్ని ఖాదీ అనకూడదు, అది కాటన్ కిందే వస్తుంది. ఓకే ఓకే. సో అంటే మరి అదే అంటున్నాను, ఇప్పుడు మీరు ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు అది యాక్చువల్లీ లేదంటున్నారు మీరు కాబట్టి. బట్ మార్కెట్లో ఉంది, పాట్నూల్ చీరలు అని అమ్ముతారు, ఉంది, ఎక్స్పెన్సివ్ అవుతాయి. 12,000 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది పొందూరు ఖాదీ, పొందూరు ఖాదీ ఖాదీ చీర. బట్ మార్కెట్ లో మనకి ఎంతకి దొరుకుతుంది యాక్చువల్ గా? బట్ అది ఫేకా రియల్ గానే దొరుకుతుందా మనకి? జెన్యున్ గా కాటన్, ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ చాలా బ్యూటిఫుల్ వర్క్ చేస్తున్నారండి కాటన్ మీద. వాళ్ళు కాటన్ అయితే కాటన్ అని చెప్పి అమ్ముతారు, ఖాదీ అయితే ఖాదీ అని చెప్పి అమ్ముతారు. కానీ షాప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, పొందూరు నుంచి తీసుకొచ్చేస్తే అది ఖాదీ అంతే, ఖాదీ అని చెప్పి అమ్ముతారు. ఇంకో సైడ్ బెంగాల్ కాటన్ తీసుకొచ్చి కూడా పొందూరు కాటన్ అని చెప్తున్నారు, అది నిజమేనా? అవును, చాలా ఎక్కువ అయింది అది కూడా. బెంగాల్లో యాక్చువల్లీ లేబర్ చీప్, అండ్ బెంగాల్లో నుంచి తీసుకొచ్చేది కూడా కాటన్ చీరలే, జామ్దాని ఉంటుంది దాని మీద, కొంచెం పళ్ళు మీద జామ్దాని వీవ్ చేస్తారు అనమాట, బెంగాల్ జామ్దాని. అది కొంచెం మనతో కంపేర్ చేసుకుంటే ఒక 1,000 రూపీస్ నుంచి 1,500 తక్కువ ఉంటుంది అనమాట.
అవి తీసుకొచ్చేసి అది ప్యూర్ పందూర్ ఖాదీ చీర అని చెప్పి అమ్ముతున్నారు. బట్ ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం ఎట్లా? బెంగాల్ యాక్చువల్లీ కొంచెం సాఫ్ట్ ఉంటుందండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వీవ్ చేశాక మనకి పొందూరు ఖాదీలో కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉంటుంది, స్టార్చ్ కంటెంట్. బెంగాల్లో వాళ్ళు వీవ్ చేశాక దాన్ని మళ్ళీ సాఫ్ట్నర్తో సాఫ్ట్ చేస్తారు. సో ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ సాఫ్ట్నెస్ అనేది కౌంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట. కొంతమంది అంటే ఎంత ఫైన్ థ్రెడ్ ఉంటే అంత సాఫ్ట్ ఉంటుంది. సో థ్రెడ్ లావుగా ఉందనుకోండి శారీ కొంచెం హెవీగా కూడా ఉంటుంది అనమాట. సో సాఫ్ట్నెస్ డిపెండ్స్ ఆన్ కౌంట్. మనకి ఆంధ్రాలో ఇంతకుముందు 100, 120 కౌంట్లో కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు 80 కౌంట్ కన్నా ఎక్కువ చేయట్లేదు. బెంగాల్లో స్టిల్ 120 కౌంట్ వరకు కూడా చేస్తున్నారు. ఓకే. సో ఇట్లా మనకి డిఫరెంట్ వ్యూవర్స్ ఉంటారు. ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ పర్టికులర్ యాక్చువల్గా ఇప్పుడు పట్టు ఉంది, పట్టు ధర్మవరం పట్టు అనుకుంటాం, అది ఎక్కడ చేస్తారు, యాక్చువల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? టు బి హానెస్ట్గా మనం క్లియర్, ధర్మవరం పట్టు అని మీరు చాలా తక్కువ వింటారు, కంచి పట్టునే వింటారు. అవునవును, కంచిపట్టు ఎక్కువ. కంచిపట్టు అన్ని ధర్మవరం ఆల్మోస్ట్ 90% కంచులు అమ్మాయి కూడా ధర్మవరంలో చేస్తున్నాయి. ఎందుకంటే కంచిలో వీవర్స్ తగ్గిపోయారు. ఓకే, చాలా మంది తగ్గి. కంచిపట్టు ధర్మవరంలో చేస్తారా? కంచి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో కొన్ని కంచిపట్టు చేస్తారు, ప్యూర్ కంచి. ధర్మవరంలో చేస్తే మొత్తం కంచి టెక్నిక్ యూస్ చేస్తే ధర్మవరంలో, ఎందుకంటే అక్కడ వీవర్స్ లేరు, ఇక్కడ వీవర్స్ ఉన్నారు. సో ధర్మవరం చీరలు మాక్సిమం కంచిపట్టు చీరలు అవి కూడా. ఓకే. సో అలా ఇప్పుడు మనకు పొందూరు ఖాదీ అనేది పొందూరులో చేస్తారు, బట్ ఇప్పుడు ఎక్కడ తక్కువ అయిపోయారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చాలా అల్లికామని కొన్ని ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు. బట్ అక్కడ తక్కువ అయ్యారు కాబట్టి వేరే ఏరియాస్ నుంచి తీసుకొచ్చి. తక్కువే అవ్వలేదండి, కాటన్ తగ్గింది యాక్చువల్లీ. అందరూ పట్టుకు షిఫ్ట్ అయ్యారు, బెంగాల్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. మంగళగిరి పట్టు ఎక్కడ చేస్తారు మనకి? మంగళగిరి చీరాల్లో అంటే సగం ప్రాసెస్ చీరాల్లో చేస్తారు, సగం మంగళగిరిలో అంటే థ్రెడ్ అవన్నీ చీరాల్లో చేస్తారు. డయింగ్ ఆల్మోస్ట్ అన్ని చీరాల్లోనే చేస్తారండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చీరాలకే పంపిస్తారు డయింగ్కి. కొంతమంది ఇప్పుడు పొందూరులో ఎన్జిఓ వాళ్ళు చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోడ్కి అలా పంపిస్తారు. న్యాచురల్ డైసే యూస్ చేస్తారు, కెమికల్ డైస్ యూస్ చేయరు. చాలా వరకు కెమికల్ డైస్ వచ్చేసినాయి అవి కూడా. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక ట్రెండ్ కూడా వస్తుంది, ఒకటి రా మ్యాంగో శారీస్ కూడా ఎక్కువ ట్రెండ్ లోకి వస్తున్నాయి కదా. రా మ్యాంగో అనేది అందరికీ తెలుసు, అది చాలా పెద్ద ఫేమస్ బ్రాండ్. అది ఫేమస్. ఈ మధ్య కొంచెం నార్మల్ గా చూసుకుంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే కొద్దిగా యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా వాటిని సేమ్ వాటి రెప్లికాస్ చేసేసి పవర్ లూమ్ లో సేమ్ రెప్లికాస్ చేసేసి రా మ్యాంగో అని అమ్మారు. సో రా మ్యాంగో వాళ్ళు కొంచెం లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు. తీసుకున్నాక దాన్ని గ్రీన్ మ్యాంగో అని, ప్యూర్ మ్యాంగో అని అలా రకరకాల పేర్లు మారు. యాక్చువల్లీ రా మ్యాంగో ఎక్కువ బెనారస్ అండ్ చందేరి యూస్ చేసి. ఎక్కడ చేస్తారు ఈ రా మ్యాంగోస్ ఎక్కువగా? ఐ థింక్ నాకు అసలు అంటే రా మ్యాంగో యాక్చువల్లీ ఒక పెద్ద బ్రాండ్, అది వారణాసి అంటే దానిలో ఎక్కువ బెనారస్ సారీస్ అమ్ముతారు. బెనారస్ ఇస్ వారణాసి కదా, చుట్టుపక్కల విలేజెస్ లో చేసేవి. అండ్ చందేరి అవి కూడా ఉంటాయి. సేమ్ అలాగే బెనారసీ సారీసే వీళ్ళు పవర్ లూమ్ లో చేసి సేమ్ అదే ఫీల్ వచ్చేలాగా చేసి రా మ్యాంగోని అమ్ముతున్నారు. సో ఒక నార్మల్ గా రా మ్యాంగో హ్యాండ్లూమ్ తో వీవ్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, పవర్ లూమ్ లో ఎంత పడుతుంది? ప్యూర్ సారీ ఏది చేసినా అంటే ప్యూర్ సిల్క్ ఏది చేసినా మినిమం 10 అంటే డిజైన్ బట్టి అది మనం ఏది ఇంత పర్టికులర్ టైం ఫ్రేమ్ అని చెప్పలేము. డిజైన్ బట్టి మినిమం అయితే 10 days అయితే పడుతుంది ఏదైనా. ఓకే. అంటే రా మ్యాంగో శారీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అదే మంగళగిరి చీర అట్లాంటి అనుకోండి 2 days లో కూడా చేసేస్తారు. సింపుల్ శారీ అయితే 2 days లో కూడా చేసేస్తారు. ఓకే. సో ఇప్పుడు టు బి హానెస్ట్ నేను చూసుకుంటే నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగితే, నార్మల్గా మనం ఇన్ని సమస్యలు మాట్లాడుతున్నాం వీవర్స్ గురించి, ఎంతో మంది మాట్లాడతారు, బట్ కొన్నిసార్లు మ్యూజియంస్కి వెళ్తే మనకు వాళ్ళ గురించి ఫొటోస్ ఉండి కింద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అసలు చూస్తే మనకి ఇట్లాంటి చీర ఇంకా చూడలేమో అని ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు మీరంతా మాట్లాడినా యూజ్ ఉంటుందా? డెఫినెట్లీ మార్కెట్లో అందరూ లో ప్రైస్ లో నాకు మంచి శారీ కావాలని అనుకుంటారు కదా. అవును, కరెక్ట్. అసలు ఏమి చేయలేమండి, అట్లీస్ట్ ప్రైసింగ్ పాయింట్ లో క్వశ్చన్ చేయకుండా, అంటే కొంతమంది కన్నా తెలిస్తే అట్లీస్ట్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళన్నా అఫోర్డ్ చేసేది ట్రూ ప్యూర్ ఆథెంటిక్ చూసి కొనుక్కోండి అంతే. మీకు ఇష్టం, చాలా మందికి ఇష్టం ఉంటుంది ప్యూర్ కొనుక్కోవాలని, కానీ వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక శారీ గురించి తెలుస్తుంది, నీకు ఒక శారీ, అన్ని శారీస్ మీద ఐడియా అందరికీ ఉండదు కదండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన శారీస్ ఇవన్నీ కూడా చూపించడానికి తీసుకొచ్చారు, అవన్నీ అవి కూడా ఫేక్ శారీస్ తెచ్చారా? అవును. ఓకే. అవును. సో ఇది ఉంది కదా, ఇది ఒరిజినల్ మంగళగిరి కాటన్. ఓకే, ప్యూర్ కాటన్ శారీ.
సో ఈ బార్డర్ ఉంది కదా సేమ్ ఇలాగే ఇది ఇలా వీటిని చూపించండి పైకి. నిజాం బార్డర్స్ అంటారు అనమాట. ఎప్పటి నుంచో ఇవి మంగళగిరిలో ఫేమస్ ఈ బార్డర్స్. ఇవి ఐ థింక్ మహేశ్వరిలో కూడా చేస్తారు ఇదే బార్డర్స్ ఈ టెక్నిక్. సో ఈ బార్డర్స్ ఫేమస్ ఫర్ మంగళగిరి. ఈ బార్డర్ యూస్ చేసేది పవర్ లూమ్ లో చేస్తున్నారు, మంగళగిరి అని చెప్పేస్తున్నారు. ఓకే, ఈ సేమ్ ఇప్పుడు అదే అనుకుంటారు కదా, అదే బార్డర్. ఇదే బార్డర్. ఓకే, ఇప్పుడు ఇది మంగళగిరి అని చెప్పారు, ఇది ఒరిజినల్ కలంకారీ అని చెప్పారు. ఓకే. కానీ యాక్చువల్ మంగళగిరి కానీ ఈ బార్డర్ అదంతా కూడా ఒరిజినల్. మంగళగిరి పట్టులో నిజాం బార్డర్స్ అసలు లేవండి. పట్టులో ఎక్కువ కంచి బార్డర్సే వేస్తున్నారు చాలా వరకు. అంటే సేమ్ పీకాక్స్, మన కంచిలో ఎక్కువ కనిపిస్తాయి కదా పీకాక్స్, ప్యారెట్స్ అట్లాంటివి, అవే యూస్ చేస్తున్నారు. ఓన్లీ కాటన్ లోనే ఎక్కువ ఉంటాయి బార్డర్స్. సో అది యూస్ చేసి వీళ్ళు సేమ్ అలాంటి బార్డర్ యూస్ చేసి మంగళగిరి చీర అని చెప్పేస్తున్నారు. ఓకే. సాడ్ థింగ్ ఏంటంటే మేము వీవర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము అని చెప్పే వాళ్ళు కూడా వీవర్స్ ని సపోర్ట్ చేయండి అని చెప్తూ కూడా ఇవే సారీస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి. ఆప్షన్ ఎందుకు ఉండదు? ఇది పవర్లూమ్ చీరండి అని చెప్తే తప్పే ఉంది వాళ్ళకి. మరి ఎక్కడ మరి వాళ్ళే చెప్పకపోతే మిగతా వాళ్ళు వచ్చి ఎలా చెప్తారని అనుకుంటారు కదా డెఫినెట్లీ. ఆథెంటిక్ వాళ్ళైనా అట్లీస్ట్ ఆథెంటిక్ గా ఉండాలి కదా. వీవర్స్ బాధలు మీకు తెలుసు, వీవర్స్ నాకు తెలుసు అని చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు తెలుసు అని చెప్తున్నారు. కానీ మీ బిజినెస్ కోసం అబద్ధాలు ఆడకూడదు కదా. అట్లీస్ట్ మీరన్నా చెప్పాలి కదా. అవును, మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు చెప్తారు, మీరే అబద్ధాలు చెప్తే వాళ్ళకే లేనిది మనకెందుకు అని చెప్పి అందరూ అదే రూట్లోకి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఇంకోసారి ఇది ఏంటంతా పట్టు కిందకి వస్తుందా మీరు తీసుకొచ్చింది? ఇది యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడాలి దీని గురించి. చూసేవాళ్ళు డెఫినెట్లీ నార్మల్గా ఐడియా నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ శారీని చూస్తే, ఇప్పుడు నేనే చెప్తాను అనుకుందాము, ఆ కలరు ఆ బార్డర్ కాంబినేషన్ చూసి తీసుకుంటాం. బట్ ఇది మీరు ఒకవేళ బయట మాకు దీని గురించి ఏం పట్టు అని చెప్తారు, దేని గురించి ఏమని చెప్తారు? ఇది వీవింగ్ మిస్టేక్ శారీ అని చెప్పి అమ్ముతున్నారు. ఓకే. సో వీవింగ్ మిస్టేక్ రాసింది చూడండి. ఓకే, వీవింగ్ మిస్టేక్ శారీ అని అమ్ముతున్నారు. ఇందులో నేను అడిగాను, ఇందులో వీవింగ్ మిస్టేక్ ఏముందమ్మా చూపించు అని. అసలు ఏముండదండి, చాలా ఎక్కడో ఉంటుంది, మనం కనిపెట్టలేం కూడా అని చెప్తున్నారు. అలాగే అమ్ముతున్నారు బయట మార్కెట్లో. అంటే వీడియోస్లో చెప్పడం కూడా వాళ్ళు ఎన్ని వీవింగ్ మిస్టేక్, ఒక 3000 శారీస్ తీసుకొచ్చాం అని చెప్పి సేల్ పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. మీరు ఎక్కడైనా శారీలో ఇట్లా సపరేట్గా బార్డర్ సపరేట్ అండ్ శారీ సపరేట్గా ఇట్లా కుట్టడం ఎక్కడైనా చూసారా? ఇది వీవర్స్ లోనా? హ్యాండ్లూమ్ అయినా పవర్ లూమ్ లో కూడా ఇట్లా సపరేట్ గా కుట్టరు. అవునవును, ఎక్కడ ఉండదు ఇది అసలు. ఓకే, అంటే ఇప్పుడు ఇది సపరేట్ ఉందా? సపరేట్ ఉంది అసలు. ఇది సారీ, ఇది ఒక ముక్క ఎక్కడి నుంచో తెచ్చి, ఇది ఒక ముక్క ఎక్కడి నుంచో తెచ్చి కుట్టేసి, ఇది వీవర్స్ మిస్టేక్ అని చెప్తున్నారు. ఓకే, లిటరల్లీ ట్రాష్ అన్నమాట ఇదంతా. ఇవి ఎక్కడో పడేసిన ముక్కలు కొనుక్కొచ్చి, అంటే ఇవన్నీ ఒక లాట్స్ లో అమ్ముతున్నారు. అహ్మదాబాద్ లో అట్లా కొన్ని ప్లేస్, సూరత్ లో అట్లా డెడ్ స్టాక్ బాగా. అంటే వీవర్స్ మిస్టేక్ ఇది ఏ పర్టికులర్ ప్రోడక్ట్? ఐ మీన్ ఇది బెనారస్ అని చెప్పి అమ్ముతారు. బెనారస్ అని చెప్పి ఇట్ ఈస్ కొంచెం సిమిలర్ గా బెనారస్ లాగే ఉంది కదా చూడటానికి. బెనారస్ లో వీవింగ్ మిస్టేక్ అని చెప్పి అమ్ముతారు. అట్లా అన్నిట్లో ఉన్నాయి. కోటాలో ఉన్నాయి అని చెప్తారు, పట్టులో ఉన్నాయి అని చెప్తారు, అన్నిట్లో అలాగే. అవి అన్ని పవర్. అంటే ఏ పర్టికులర్ కేటగిరీ అయినా సరే కొంచెం మిస్టేక్ పోతే, లైక్ ఇప్పుడు మీరు ఇందాక కలంకారీ అన్నారు, పెయింట్ వేసినప్పుడు కొంచెం డ్రాప్స్ పోతే అది వీవర్స్ మిస్టేక్ అంటారు. యాక్చువల్లీ చేసింది యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్. కలంకారీలో యాక్చువల్లీ మిస్టేక్ అనరండి అది చాలా మంది ఇష్టపడే కొనుక్కుంటారు. ఆబ్వియస్లీ పెయింట్ వేసేటప్పుడు మనం వేసి చాలా చీర మీద ఒకసారి మళ్ళీ ఒకసారి వేస్తే చెరగదు కదా. అవునవును, అవి వాటి వల్లే బ్యూటీ కూడా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ వీవింగ్ యూజువల్గా వీవింగ్ మిస్టేక్ అంటే ఏముంటాయండి మిస్టేక్స్ మహా అయితే? వాళ్ళు వీవ్ చేసేటప్పుడు దారం తెగిపోతే అక్కడ పోగుపోవటము, లేకపోతే వాళ్ళు వీవ్ చేసేటప్పుడు ఏదైనా మరక అవ్వటము, మనకు వేసుకునే పాటలు అని కనిపించిన పాటలు అయితే వాళ్ళే అమ్మేస్తారు. ఏమని చెప్పి ఇదిగోండి కొంచెం డిస్కౌంట్, ఒక 10% 20% డిస్కౌంట్ ఇచ్చి ఇష్టపడి కొనుక్కుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఎలా కనిపించదు కదా అని చెప్పి. ఇన్ని చీరలు అయితే తీసుకురాలేరు కదా. ఎవరైనా మీరు నిజంగా కొనుక్కోవాలంటే వీవర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మీ దగ్గర మిస్టేక్ శారీస్ ఉన్నాయా అని చెప్పి. ఇవంతా పవర్లూమ్ శారీస్ అక్కడ. అసలు ఇవి యాక్చువల్లీ పట్టు కూడా కాదు, ఇది ఏదో ఫ్యాబ్రిక్. మామూలుగా మీరు ఇందాక ఇది తీసుకొచ్చింది అది జామ్దాని వర్క్ కదా, చిన్న ప్రింట్ లో.
ఏంటంటే జామ్దానిలో ఫేక్ అండ్ ఇది నా దగ్గర ఉన్న చిన్న పీసెస్ తీసుకొచ్చాను నేను యాక్చువల్లీ. పవర్లూమ్ అని చెప్పి చాలా మంది అమ్ముతారు, కొంతమంది హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్ముతారు జామ్దానిలో. ఇది నేను కాటన్లో నా దగ్గర ఉన్న కాటన్ తీసుకొచ్చాను నేను. అండ్ ఈవెన్ ఇది కూడా జామ్దాని యాక్చువల్లీ. అవును. సో ఇదేంటంటే మనకి జామ్దాని యూజువల్గా ముందు ఎలా ఉందో ఆల్మోస్ట్ వెనక్కి కూడా అలాగే ఉంటుంది. మనకి థ్రెడ్స్ ఏం కనిపించవు, అంటే ఇట్లా పీసులుగా ఏం కనిపించవు. పవర్లూమ్లో ఏం చేస్తారంటే ఇదిగో ఇలా థ్రెడ్స్ ఎక్కువ కనిపిస్తాయి, వాటిని కట్ చేస్తారు, అందుకని ఇలా థ్రెడ్స్ కనిపిస్తాయి. పెద్ద డిజైన్ అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. సో ఇవి కూడా పైతనీలో ఎక్కువ హ్యాండ్లూమ్ అండ్ పవర్. మన వాళ్ళు షిరిడి ఎక్కువ వెళ్తారు కదా, షిరిడి పక్కనే అనమాట ఈ పైతనీ చేసేదంతా. షిరిడీలో చాలా మంది మన దగ్గరికి వస్తారు, శారీస్ మా దగ్గర బాగున్నాయండి, పైతనీ శారీస్ మేము వీవర్స్ అండి అని చెప్పి వస్తారు చాలా మంది. అంటే తెలిసిన వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు, అంత ఎక్కువ అనమాట. లైక్ మనకి ఏముంది, బయట 2 lakhs అలా అమ్ముతున్నారు, వీళ్ళు చాలా తక్కువకి అమ్ముతున్నారు కదా, 1 lakh అమ్ముతున్నారు అని చెప్పి కనుక్కుంటారు. కానీ ఆ సారీ యాక్చువల్ ప్రైస్ అయితే 10,000 కూడా ఉండదు, 5,000 కూడా ఉండదు కొన్నిసార్లు. ఒరిజినల్ కాదు, మీరు ఫేక్ ఏదో అవి 5,000. ఒరిజినల్ జామ్దాని చూసుకుంటే కనుక మనం యాక్చువల్లీ 1 lakh or 2 lakhs ఉంటాయి, 2 lakhs కొన్ని 5 lakhs కూడా ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద ఒక్కొక్కటి. ఆల్ ఓవర్ పైతనీ సారీ వీవ్ చేయడానికి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కూడా పడుతుంది. అట్లాంటి చీరలు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. కానీ ఫేక్ పవర్లూమ్లో చేసినవి ఏముంటాయి, పవర్లూమ్లో కొంచెం సిమిలర్గా చేస్తున్నారు, సేమ్ డిజైన్స్ యూజ్ చేసి చేస్తున్నారు, చూడటానికి పైతనీ లాగే కనిపిస్తుంది. నేను 50,000కి ఇస్తాను ఈ చీర అంటారు. ఓకే, 3 లక్షలది 50,000కే వచ్చిందని 50,000 అంటారు, 1,00,000 అంటారు. రకరకాలుగా మోసపోయే వాళ్ళు, ఇంకా మోసం చేసే వాళ్ళది ఏముంది, ఎంత పెట్టినా అమ్ముతారు. సో బట్ యాక్చువల్ ఒరిజినల్ గా ఈ పవర్లూమ్ లో వీటిలో చేస్తే ఈజీగా జస్ట్ ఒక 10K లో వచ్చేది మనకి 50K 10K అంతే, అంతకన్నా ఎక్కువే ఉంది. మళ్ళీ ఇది చేయడం కూడా చాలా కష్టం, చాలా జామ్దాని చాలా కష్టమైన ప్రాసెస్ అండి. అంటే వీవ్ చేసేది మనం యూజువల్ గా వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా. సో జామ్దాని ఏంటంటే ప్రతిసారి డిజైన్, ఇప్పుడు ఈ పువ్వు ఉంది కదా, నా దగ్గర వీడియో ఒక క్లిప్పింగ్ ఉంది మీకు ఈజీ అర్థం చేసుకోవటానికి. ఈ పువ్వు ఉంది కదా, ఇది ఈ ఫ్యాబ్రిక్ని 1 మీటర్ తయారు చేయాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 రోజు పడుతుంది, 1 మీటర్. ఎందుకంటే వాళ్ళు నేను క్లోజ్గా చూసాను, వాళ్ళు ప్రతిసారి ఆపి, వాళ్ళు వీవ్ చేసేదాన్ని ఆపి చేత్తో ఇది వీవ్ చేస్తారనమాట. ఇది ఎక్స్ట్రా థ్రెడ్తో ఇది వీవ్ చేస్తారనమాట. డెఫినెట్లీ ఆ వీడియో చూస్తే ఆ కష్టం చూసే వాళ్ళకి కూడా డెఫినెట్లీ అర్థమవుతుంది, ఆ థ్రెడ్ మధ్యలో డిజైన్ ఎందుకంత ఎక్స్పెన్సివ్ అనే దానికి వాళ్ళ టైం, టూ మచ్ ఆఫ్ టైం టేకింగ్, వెరీ స్కిల్డ్ అనమాట అది. బట్ అంటే ఒక రకంగా ఇప్పుడు మీరు చెప్పేది ఇదంతా కూడా ఇప్పుడు మార్కెట్లో శారీస్ కానీ క్లాతింగ్ అనే బిజినెస్లో మొత్తం అంతా కూడా నష్టపోయేది ఎవరు అంటే హ్యాండ్లూమ్ వీవర్స్ అంటారు. వీవర్స్, జెన్యున్గా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అంటే ఇది వరకు రోజుల్లో నమ్మకం మీదే వెళ్ళేవాళ్ళు షాప్స్కి, ఈ షాప్లో డిజైన్స్ బాగుంటాయి, షాప్లో క్వాలిటీ ఉంటుందని. అట్లా 20 years నుంచి బిల్డ్ చేసుకున్న బిజినెస్లు కూడా ఇప్పుడు నష్టపోతున్నాయి. వాళ్ళు ఫేక్ ప్రోడక్ట్స్ అంత ఈజీగా అమ్మలేరు. ఒకవేళ ఫేక్ ప్రోడక్ట్స్ ఉందా, ఫేక్ అనే చెప్తారు, అంటే ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అని చెప్తారు, ఇది ఒరిజినల్ అని చెప్పరుగా. అట్లాంటి వాళ్ళు కూడా నష్టపోతున్నారు. అంటే ఇంటర్నెట్లో టూ మచ్ ఆఫ్ కాంటెంట్ ఎక్కువైపోయింది, ఇంటర్నెట్లో కూడా బిజినెస్ చాలా ఎక్కువైపోయింది. ఇంటర్నెట్లో అట్రాక్ట్ చేయడానికి ఏం చెప్తారు, ప్రైసెస్ తగ్గిస్తారు, ఫేక్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటారు, ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. ఆన్లైన్లో తెలియదు కదా చాలా వరకు, ఒరిజినల్ లాగే కనిపిస్తుంది, బాగుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు క్లాత్ మీద పెద్దగా ఐడియా లేని వాళ్ళు కలర్ బాగుంది, కాస్ట్ తక్కువ ఉంది కదా అని తీసేసుకుంటారు. ఇంకొకటి, ఇప్పుడు యూజువల్గా ఆన్లైన్ చూసి కొనుక్కోవటం వేరు, ఆన్లైన్లో కొనుక్కోవటం వేరు. ఆన్లైన్లో కొనాలంటే వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే నమ్ముతారు. మనకు తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు యూజువల్గా ఎవరు, సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగా. సో వాళ్ళకి కూడా పాపం ప్రోడక్ట్ నాలెడ్జ్, జెన్యున్గా చెప్పాలంటే వాళ్ళకి కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండదు అందరికీ. వాళ్ళ ద్వారా వీళ్ళు చీట్ చేస్తున్నారు, బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా చీట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలీదు. వాళ్ళకి చూపించే 4 ప్రోడక్ట్స్ మంచిగా చూపిస్తారు, ఓ బాగుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాగుందండి అని చెప్పి చెప్తారు. పాపం వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు 1,00,000 మంది ఎంతమంది ఉంటారు. పలానా దగ్గర బాగుందని చెప్పింది ఈవిడ, ఇక్కడ కొనుక్కుందాము, ఆన్లైన్లో కూడా కొనొచ్చు, ఆవిడ చూసింది కదా, ఆవిడ బాగుందని చెప్పింది కదా అని చెప్పి కొనేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి గుజరాత్లో, సూరత్లో దొరికే శారీస్ అవన్నీ మళ్ళీ అవి కేటగిరీ కిందకి వస్తాయి మనకి. అవన్నీ సిల్క్ శారీస్ మనం యూజువల్గా రెగ్యులర్ వేర్ వేసుకుంటాం కదా, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి సింథటిక్ శారీస్, సింథటిక్ అని చెప్పి అమ్ముతారు సూరత్లో. అవి
Okay. కాకపోతే అక్కడ మిల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇవి కూడా మా ఇమిటేట్ చేసి, అక్కడ సూరత్లో ఎక్కువ పవర్ లూమ్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మన హ్యాండ్లూమ్స్ని కొంచెం ఇమిటేట్ చేసి సేమ్ సిమిలర్గా తయారు చేయించి అవి కూడా హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్ముతుంటారు. తక్కువ కాస్ట్కి అమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక సైడ్ మనకి ఎక్కువగా క్లియర్గా కనిపిస్తున్న పాయింట్, హ్యాండ్లూమ్ వీవర్స్ తగ్గిపోతున్నారు, వాళ్ళ ఆర్ట్ కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళట్లేదు. లేదు, మరి వెళ్ళాలంటే వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు. వెళ్ళాలంటే ఏం చేయాలంటారు మీరు? ఏం చేయాలి అంటే నా దగ్గర కూడా ఆన్సర్ లేదండి. మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఎడ్యుకేట్ చేయగలుగుతాం మనం జనాల్ని. కొనుక్కుంటారో కొనుక్కోరో వాళ్ళ ఇష్టం. ఇంకా వీవర్స్ కూడా మీకు చాలా డిమాండ్ ఉందండి, హ్యాండ్లూమ్ చీరలకు చాలా డిమాండ్ ఉందండి. మీరు స్కిల్ ఎలాగోలా మీరు నెక్స్ట్ జనరేషన్ నేర్పించండి. నెక్స్ట్ జనరేషన్ మేబీ ప్రాబబ్లీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే జాబ్స్ కూడా లేవు ఇప్పుడు మనకి, చాలా తగ్గిపోయినాయి జాబ్స్. వాళ్ళు పాపం ఏం చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు కానీ వచ్చి ఇక్కడ ఊబర్లో వర్క్ చేస్తున్నారు, స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు, కాల్ సెంటర్స్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వాటికన్నా అలానే తక్కువ చేయటం కాదు, కానీ స్కిల్ ఉంది చూసారా, దాన్ని అదొక చాలా గొప్ప ఆర్ట్ అనేది ఎప్పుడైనా గొప్పదే. సో ఇక్కడ చూసుకుంటే మనం తక్కువ చేసే ఉద్దేశం కాదు, కాకపోతే దేనికి ఉన్న వాల్యూ దానికి ఉన్న వాల్యూ మీ పని ఇంకొకరు చేయలేరండి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ మీకు వచ్చిన స్కిల్, మీ స్కిల్ నేర్చుకో. ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళి 4 years కోర్స్ చేసి వచ్చిన స్కిల్ వేరు, న్యాచురల్ గా బై బర్త్ బ్లడ్ లో ఉండటం వేరు. డెఫినెట్లీ అది వి కెనాట్ చేంజ్. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ అసలు వీవర్స్ చేసే వర్క్ ని వేరే వాళ్ళందరూ కూడా ఇది వీవర్స్ వర్క్ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ వీవర్స్ కి వర్క్ లేదు. రెండోది వీవర్స్ చేస్తున్నారు అని చెప్తూ ఇక్కడ పవర్ లూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి, కానీ అవి ఎక్కువ బిజినెస్ చేసుకుంటున్నాయి, కానీ బిజినెస్ కానీ ఏ రకంగా కూడా వీవర్స్ కి ఈవెన్ లైఫ్ లీడ్ చేయడానికి, సర్వైవ్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు. అంతే అంతే. యాక్చువల్లీ కలంకారీ చెప్పాను కదా, నేను ఒక ఆయనతో మాట్లాడాను, ఆయన వాళ్ళు 22 years నుంచి చేస్తున్నారు ఆయన కలంకారీ. బిఫోర్ కోవిడ్, నేను కోవిడ్ ముందు ఒకసారి కలిసాను ఆయన్ని. అప్పుడు కూడా బాగానే ఉంది వాళ్ళకి. కోవిడ్ తర్వాత ఎక్కువైంది ఇది యాక్చువల్లీ. ప్రాబబ్లీ ఇంటర్నెట్లో అమ్మటం కూడా కోవిడ్ తర్వాత ఎక్కువ, అన్నీ చాలా మారినాయి కోవిడ్ తర్వాత. సో వాళ్ళకి ఇంతకుముందు నెలకి 50 చీరలు వచ్చాయంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా దానిలోనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్, వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి చేసేవాళ్ళు. నెలకి 50 చీరలు కూడా వచ్చాయంట వాళ్ళకి. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి పాపం ఆర్డర్ వస్తేనే వస్తుంది. వాళ్ళు ఇంకో పని తెలుసా అంటే తెలీదు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు. 22 years నుంచి ప్రాక్టీస్ చేసిన వర్క్ని ఇప్పుడు వదిలేసి వాళ్ళు ఏం పని చేయగలుగుతారు? అది కూడా ఆర్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ఫుల్ జాబ్, దాన్ని వదిలేసుకుని వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక పని కావాలి అన్నట్టు చూస్తున్నారు. రైట్. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తుంది ఏంటి అని అంటే, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కూడా మీరు ఏదో చెప్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనవసరంగా చేయకూడదు వీడియోస్ అన్నట్టుగా. అనవసరంగా కాదండి, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల యాక్చువల్లీ మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండి చాలా పర్టికులర్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుని నేను ఇది ప్రమోట్ చేయను అని చెప్పి పర్టికులర్గా చెప్తారు. అండ్ ఒకవేళ కొంతమంది పొరపాటున తప్పు చెప్పిన, మనం నాగశ్రీ గారిని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారు, లైక్ ఒక 2-3 years నుంచి చేస్తున్నారు. ఆవిడ పాపం ఒకరోజు ఏదో ఇలాగే మిస్టేక్ చెప్పారు, ఆవిడకి తెలియక చెప్తే నేను కామెంట్ పెట్టా, ఇది మీరు చెప్పిన తప్పండి అంటే, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటానండి, నేను తెలుసుకుని చేస్తానని చెప్పారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, కామెంట్ పెట్టామనుకోండి డిలీట్ చేసేస్తున్నారు. రైట్. అంటే వాళ్ళకి బిజినెస్, ఎందుకంటే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక్కొక్కళ్ళు కొంతమంది 10,000కి చేస్తున్నారు, 5,000కి చేస్తున్నారు, అంటే షాప్స్ని ప్రమోట్ చేశారు. కొంతమంది 15,000కి చేస్తున్నారు, 50,000 తీసుకుని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 50,000 తీసుకుని చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు కూడా జెన్యున్ గా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ మీరు చెప్పేది కొంచెం జెన్యున్ గా, ఎథికల్ గా, ఆథెంటిసిటీతో చేయమంటారు. చెయ్యండి. అండ్ మీరు కూడా ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, ఎంతో కొంత, పెద్ద కష్టమేం కాదు తెలుసుకోవాలనుకుంటే, ఎంతో కొంత తెలుసుకోండి. మీరు చూసిన 4 చీరల షాప్ అంతా ఒకసారి చూడండి, వాళ్ళ దగ్గర ఇంకేమేమి అమ్ముతున్నారు అని చూడండి. చూసి ఆ షాప్ని ప్రమోట్ చేశారనుకోండి, మిమ్మల్ని నమ్మి, మీ సబ్స్క్రైబర్స్ అంటే ఎవరు, మిమ్మల్ని నమ్మి మీరంటే ఇష్టపడి చేసేవాళ్ళే కదా, వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు, అండ్ వీవర్స్ లాస్ అవ్వకుండా ఉంటారు, అండ్ జెన్యున్గా మీకు డబ్బులు
పోవచ్చు. కానీ జెన్యున్గా బిజినెస్ చేయాలనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు. ట్రూ. సో ఇది మొత్తానికి మనకి ఇంటర్వ్యూ యొక్క సారాంశం. హ్యాండ్లూమ్ వీవర్స్ గురించి యాక్చువల్లీ సీరియస్గా తీసుకునే వాళ్ళు కానీ ఈ ఆర్ట్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వాల్యూ తెలుస్తుంది, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరైనా సరే ప్రమోట్ చేసేటప్పుడు ఓన్లీ వచ్చే ఇన్కమ్నే కాకుండా ఎవరికి నష్టం జరుగుతుంది, మనం చేసేది కరెక్టా కాదా, అట్లీస్ట్ ఒకవేళ సపోజ్ పవర్లూమ్ది ప్రమోట్ చేస్తే పవర్లూమ్ అని చెప్పి ప్రమోట్ చేయండి, లేదు హ్యాండ్లూమ్ వీవర్స్ చేసిందైతే అప్పుడు క్లియర్గా తెలుసుకొని చేయండి అనేదే మనకి క్లియర్గా శైలత గారు చెప్తున్నారు. సో మీరు కూడా ఎక్కడన్నా ఒక ఫేక్ శారీనో లేకపోతే రియల్ శారీ ఏది అని మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి, నిజంగా అలా ఉన్నాయని అనిపిస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.